ముప్పతిప్పలు పెడుతున్న ఇజ్రాయెల్ కు జత కలిసిన అగ్రరాజ్యం అమెరికా. ఇరాన్ పై బంకర్ బస్టర్ తో అమెరికా దాడులు. పర్షియా మరో గాజా అవుతుందా? కీలక పట్టణాలన్నీ నేలమట్టం కావడం ఖాయమేనా? ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. అణ్వాయుధాలు తయారీని అడ్డుకోవడానికి విరుచుకుపడుతున్నాయి. ఆ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకునేందుకు దాడులు చేస్తున్నాయా? ఇరాన్ను నేలమట్టం చేయడమే లక్ష్యంగా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే గాజాకు పట్టిన గతే పడుతుందని ట్రంప్, నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. నిజంగానే అదే జరుగుతుందా? ఇజ్రాయెల్ తగ్గేలా కనిపించడం లేదు. ఆ దేశానికి అగ్రరాజ్యం అమెరికా తోడైంది. అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా కలిసి ఇరాన్ను ముప్పేట దాడి చేస్తున్నాయి. టెహ్రాన్లోని కీలక సైనిక స్థావరాలు, అణ్వాయుధాల తయారీ కోసం దాచిన యురేనియం నిల్వలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్లోని పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగడంతో ఇరాన్ నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. గాజాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఫ్యూచర్ లో ఇరాన్ కి సేమ్ సీన్ రిపీట్ అన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, గాజా మధ్య 2 ఏళ్లకు పైగా యుద్ధం సాగుతుండటంతో గాజా మొత్తం నేలమట్టమైంది. ఎటు చూసినా శిథిలమైన భవనాలే కనిపిస్తున్నాయి. వేల మంది గాజావాసులు యుద్ధంలో మృతి చెందారు. కొందరు ఆకలి చావులతో చస్తే మరికొందరు బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల నుంచి పెద్ద దాకా వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. ప్రస్తుతం గాజా డంప్ యార్డ్లా తయారైంది. సాధారణ ప్రజలు కూడా నివాసం ఉండడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన అనేక భవనాలు పిచ్చగూడుల్లా తయారయ్యాయి. లక్షల మంది గాజా వాసులు పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. సరిహద్దు దేశాల్లో శరణార్థుల శిబిరాల్లో గడుపుతున్నారు. అటు రష్యా, యుక్రెయిన్ వార్లోనూ యుక్రెయిన్ భారీగా నష్టపోయింది. అనేక నగరాలు ఉనికిని కోల్పోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ప్రవేశించిన అమెరికా ఇరాన్లోని ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధి కేంద్రాలపై మెరుపు దాడులు చేసింది. ఫోర్డో గ్రామం శివారులో దట్టమైన పర్వతాల కింద 260 నుంచి 295 అడుగుల లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రాన్ని శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది. దీంతో ఆ పర్వతాల్లో భారీ శబ్దాలతో భీకర మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విధంగా అత్యంత లోతులో ఉన్న ఇరాన్కు చెందిన 2వ అతిపెద్ద అణు పరిశోధన కేంద్రం ఫోర్డోను అమెరికా బంకర్ బస్టర్ ముక్కలు చేసింది. 3 కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్పై మిసైళ్లతో విరుచుకుపడింది. 2 విడతల్లో 27 మిసైళ్లను ఇజ్రాయెల్లోని హైఫా, టెల్ అవీవ్ నగరాలపైకి ఇరాన్ సంధించింది. ఈ దాడుల్లో దాదాపు 11 మందికి గాయాలయ్యాయి. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేశామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఇరాన్ అటాక్స్ తో ఇజ్రాయెల్ అంతటా సైరన్ల శబ్దాలు వినిపించాయి. దీంతో ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులను ప్రారంభించాయి. మరోవైపు ఇరాన్ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హర్ముజ్ జలసంధిని మూసివేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయమే ఫైనల్ కాదు. తదుపరిగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి తుది ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. అప్పుడే హర్ముజ్ జలసంధి మూసివేత అమల్లోకి వస్తుంది. ఆ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాలను ఇరాన్ పార్లమెంటుకు చెందిన నేషనల్ సెక్యూరిటీ సభ్యులు ధృవీకరించారు. ఒకవేళ హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ దేశాలకు ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో తీవ్ర ఆటంకం కలుగుతుంది.